నమస్తే అండి. నా పేరు డాక్టర్ హజరతయ్య నాదెండ్ల, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, జీఏ ఆంకో సర్జన్ అండ్ హెచ్‌బీబీ సర్జన్ ఫ్రమ్ గ్లెనిగల్స్ హాస్పిటల్స్ లక్కడికపూల్, హైదరాబాద్. సో, ఇప్పుడు మనం జాండీస్ గురించి మాట్లాడుకుందాం. జాండీస్ అంటే ఏంటి? జాండీస్‌లో ఏమైనా రకాలున్నాయా? సో, వాటిలో సింప్టమ్స్ ఎలా ఉంటాయి? దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో, జాండీస్ అంటే మనందరికీ తెలిసిందే, కళ్ళు పచ్చగా అవ్వడము, లేదా యూరిన్ పచ్చగా రావడము, కొన్నిసార్లు మోషన్ తెల్లగా రావడం కూడా ఉంటుంది ఈ జాండీస్‌లో అనేది. సో, డిపెండింగ్ ఆన్ టైపు. సో, ఎన్ని రకాల జాండీస్‌లు ఉంటాయి. జాండీస్‌లు ఇప్పుడు కొంతమందికి ఏందంటే రక్తానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. అనీమియా, తలసీమియా, సికిల్ సెల్ ఎనీమియా అని. సో, వాళ్ళలో ఏమవుద్దంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఎర్ర రక్త కణాలు అనేవి ఎక్కువ డెస్ట్రాయ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో, అలా అయినప్పుడు ఏమవుద్దంటే అది వచ్చి లివర్ మీద అక్యుములేట్ అవుతూ ఉంటాయి. సో, దానివల్ల కూడా జాండీస్ పెరిగే అవకాశం ఉండొచ్చు. దాన్ని అన్‌కాంజుగేటెడ్ బిలిరూబినీమియా అంటాం. కొన్నిసార్లు లివర్ ఖరాబ్ అయినా కూడా మనకి ఈ జాండీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, లేదా హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ వచ్చింది, లేదా ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి, లేదా డైట్‌లో ఆయిలీ ఫుడ్, ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ తీసుకొని కొలెస్ట్రాల్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి కూడా ఇలా జాండీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మూడోది ఏంటంటే అబ్స్ట్రక్టివ్ జాండీస్. అంటే లివర్ తర్వాత కింద పైపు ఏదైతే చిన్న పేగుకి జాయిన్ అవుతుందో ఆ పైప్‌లో రాళ్ళు ఫామ్ అయినా, ఆ పైప్‌లో ఏదైనా గడ్డలాగా అయినా గానీ, స్ట్రిక్చర్ ఫామ్ అయినా గానీ జాండీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీన్ని అబ్స్ట్రక్టివ్ జాండీస్ లేదా సర్జికల్ జాండీస్ అంటారు. అంటే దీనికి ఏదో ఒక ఇంటర్వెన్షన్ చేయాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ అన్‌కాంజుగేటెడ్ బిలిరూబిన్ అంటే లివర్ అనీమియా వచ్చిన వాళ్ళు ఉంటది కదా! సికిల్ సెల్ అనేమి తలసేమో వాళ్ళకి మనం దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వాలి. అలాగే సేమ్ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి వైరల్‌కి సంబంధించిన మెడికేషన్ ఇస్తే చాలా వరకు తగ్గే అవకాశాలున్నాయి. లాస్ట్ ఏందంటే అబ్స్ట్రక్టివ్ జాండీస్. దీంట్లో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టోన్ వల్ల వచ్చింది జాండీసు. సో, మనం ఫస్ట్ ఏందంటే ఎండోస్కోపీ ద్వారా ఈఆర్‌సీపీ ద్వారా ఎళ్లి ఆ స్టోన్ తీసేసి ఒక స్టంట్ పెట్టి, తర్వాత మళ్ళీ ఆ స్టోన్స్ ఎక్కడి నుంచి ఫార్మ్ అవుతాయి, యూజువల్‌గా గాల్ బ్లాడర్ నుంచి స్లిప్ అయ్యే అవకాశాలు ఎక్కువ. సో, నెక్స్ట్ మనం లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేసి ఆ గాల్ బ్లాడర్‌ని తీసేస్తే మళ్ళీ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. రెండోది ఏందంటే మాలిగ్నెన్సీ, ఈ స్ట్రిక్చర్స్. చాలా రకాల స్ట్రిక్చర్స్ ఉంటాయి. క్యాన్సర్ కానివి, క్యాన్సర్ అయిన స్ట్రిక్చర్స్ 2 ఉంటాయి. సో, ఏజ్‌ని బట్టి కూడా మనం ఏజ్‌ని బట్టి ఒకవేళ మోర్ దెన్ 50 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉంది, దాంతో పాటు జాండీస్ సడెన్‌గా ఎక్కువైపోయింది, దాంతో పాటు పెయిన్ ఉంది, ఇలా ఉంది అంటే మాత్రం జనరల్‌గా క్యాన్సర్ వల్ల వచ్చే అవకాశాలు ఎక్కువ. సో, అలా ఉన్న వాళ్ళకేంటంటే మనం సేమ్ ఈఆర్‌సీపీ గాని, ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ గాని స్కాన్ చేసి ఏమన్నా గడ్డలాగా ఏమన్నా ఉందా? ఉంటే ఒకవేళ ఏమన్నా బ్రష్ సైటాలజీ అంటాం. కొంచెం రబ్ చేసి తీసుకోవడము, లేదా ఎఫ్ఎన్‌బి అంటాము. దాని ద్వారా చిన్న బయాప్సీ ముక్క తీసుకొని టెస్ట్‌కి పంపిస్తాం అన్నట్లు. సో, డిపెండింగ్ ఆన్ దాన్ని బట్టి మనం సర్జరీ ఏమన్నా ప్లాన్ చేయాలనా లేదా అనేది డిసైడ్ చేసుకుంటాం. సో, ఈ జాండీస్ అనేది ప్యాంక్రియాస్‌లో వచ్చే క్యాన్సర్ వల్ల రావచ్చు. చిన్న పేగులో జాయిన్ అయ్యే యాంపుల్లా అనే ఏరియా ఉంటది. అక్కడ క్యాన్సర్ వచ్చినా, గడ్డ వచ్చినా గానీ వచ్చే అవకాశాలున్నాయి. అలాగా సీబీడీ పైపులో ఎక్కడైనా గడ్డ వచ్చినా కూడా వచ్చే అవకాశాలున్నాయి. అండ్ సమ్‌టైమ్స్ మెయిన్‌లీ నార్త్ ఇండియాలో ఈ గాల్ బ్లాడర్ క్యాన్సర్ ఉన్న వల్ల కూడా ఆ పైపు బ్లాక్ అయ్యే అవకాశాలున్నాయి. సో, జాండీస్‌కనేవి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. సో, జాండీస్ రాగానే పచ్చమందు తాగేసి దానివల్ల జాండీస్ తగ్గిపోద్దనేది ఒక మూఢనమ్మకం లాంటిదన్నట్లు. సో, మనకి ఎందువల్ల వస్తుంది, ఏ రీజన్‌తో వస్తుందనే దాన్ని చూసి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ జేయాలి. మెడికల్ ట్రీట్మెంట్ చేయాలనా? లేకపోతే సర్జికల్ ట్రీట్మెంట్ అవసరమా? లేదా? అనేది మనం టైప్ ఆఫ్ జాండీస్‌ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కింద భాగంలో క్యాన్సర్ వల్ల వచ్చింది, ప్యాంక్రియాస్ వల్ల వచ్చింది, లేదా చిన్న పేగు యాంపులర్ రీజియన్‌లో వచ్చింది, లేదా డిస్టల్ కొలాంజియోకార్సినోమా అంటాం. అంటే సీబీడీ పైప్‌లో కింద భాగంలో క్యాన్సర్ లాగా వచ్చింది. వీళ్ళకి మనం విపుల్స్ ఆపరేషన్ అనేది చేయాలి. సో, అది ఒకటే ట్రీట్మెంట్ ఆప్షన్ అయితదన్నట్లు. అలాగే వైరల్ వల్ల వచ్చిందనుకో మనం మెడికేషన్ ఇచ్చి మనం జస్ట్ ఫాలో అప్‌లో ఉంచినా కూడా జాండీస్ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి.